ఆగండి, పండక్కి షాపింగ్ చేస్తున్నారా? ఇప్పుడు కొనడం బదులు ఈ సెప్టెంబర్ 22 తర్వాత కొంటే మీకు చాలా డబ్బులు సేవ్ అవుతుంది. నిన్న రాత్రి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చాలా వాటి మీద జీఎస్టీ తగ్గించారు. అవన్నీ సెప్టెంబర్ 22 నుంచి అమలవుతాయి. అసలు ఏవి సెప్టెంబర్ 22 తర్వాత కొనాలి, ఏవి ముందు కొనాలి అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్లో వాడే నిత్యావసర సరుకుల దగ్గర నుంచి పిల్లలు వాడే వస్తువులు చాలా వాటి మీద 12-18% ఉంటున్న జీఎస్టీని 5% ఈవెన్ 0 కూడా చేశారు. అలాగే టీవీ, ఏసీ ఇలా కొన్ని పెద్ద వస్తువుల జీఎస్టీని కూడా 28% నుంచి 18% తగ్గించారు. కార్ కొనాలనుకుంటుంటే 28% ఉంటున్న జీఎస్టీ 18% తగ్గింది. ఈవెన్ కొన్ని కార్ల మీద మనకి 40% జీఎస్టీ అని కనిపిస్తున్నా గతంలో అది 43-50% దగ్గరగా ఉండేది. కాబట్టి మెజారిటీ ఆఫ్ కార్ల ధరలు అయితే మనకు తగ్గుతాయి. ఈవెన్ బైకులు కూడా 350cc బిలో ఉంటున్న బైక్స్ పై 28% జీఎస్టీని 18% కి తెచ్చారు. ఈవెన్ ఇన్సూరెన్స్ పాలసీలపై ఉంటున్న 18% జీఎస్టీ 0 అయింది. అండ్ వేసుకుంటున్న బట్టలు ఆర్ 1 పెయిర్ ఆఫ్ ఫుట్ వేర్ కూడా 2500 బిలో ఉంటే జీఎస్టీ 5%. అండ్ సిమెంట్ పై కూడా జీఎస్టీ 28% నుంచి 18% కి తగ్గింది. మరి 22కి ముందేవి కొనాలి? క్లాత్స్ ఒక దాని ధర 2500 కంటే ఎక్కువ ఉంటుంది అనుకున్నా, ఆర్ ఫుట్ వేర్ ఒక పేరు ఒక ధర 2500 కంటే ఎక్కువ ఉంటుంది అనుకున్నా ముందు కొనడం మంచిది. బికాస్ తర్వాత దాన్ని 18% జీఎస్టీకి తీసుకెళ్లారు. ఐపీఎల్ టికెట్స్ ఒక జీఎస్టీ 28% నుంచి 40% కి పెంచారు. అండ్ 350cc కంటే ఎక్కువ ఉంటున్న బైక్స్ పై జీఎస్టీ ప్రెసెంట్ 31% ఉన్నది కాస్త 40% కి పెరుగుతుంది. ఇంకా దీని రిలేటెడ్ గా పూర్తి వివరాలు ఫస్ట్ కామెంట్ లో ఉంటుంది.